హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. మన టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు మళ్ళీ హార్వెస్ట్కి వచ్చాయండి. మనం కట్ చేసుకుందాం రండి, చూపిస్తాను. ఇక్కడ చూసారా బీరకాయలు ఎంత సైజులో వచ్చాయో. మొన్న అనుకున్నాం కదా మనం చిన్న కాయలే వచ్చాయని. చూడండి ఎంత మంచి సైజు, ఎంత బాగా వచ్చాయో. బీరకాయలు అయితే మంచి బాగా వస్తున్నాయండి. ఫస్ట్లో రాలేదు కానీ ఈ తర్వాత అయితే మొన్న కోసిన హార్వెస్ట్ కూడా బాగానే వచ్చింది. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి అటు మన బీరకాయలు ఏ సైజులో వచ్చాయో, మంచి సైజులో వచ్చాయండి. ఫస్ట్లో మరి ఆ విత్తనం ఒకటే తేడా చేసింది కానీ తర్వాత అయితే ఇంకా చాలా మంచిగా వస్తున్నాయి కాయలు అయితే. ఇక్కడ కూడా చూడండి ఎలా వచ్చాయో. పందిరి నిండా కూడా ఈ బీరకాయలు హైలైట్ అండి, అంత బాగా వచ్చాయి కాయలు అయితే. కాయకి పోటీ పడుతున్నాయి మన బీరకాయలు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. దీంట్లో అప్పుడు 6 విత్తనాలు వేసుకున్నాం కదా, ఈ 6 విత్తనాల్లో 3 తీగలు అయితే చచ్చిపోయినాయండి. ఈ 3 తీగల్లో మరి ఏ తీగో కానీ మంచి బాగా వస్తున్నాయి కాయలు అయితే. కట్ చేసుకుందాం. ముందు కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, చిట్టి కాకరకాయలు. ఇవ్వండి రుద్రం అనమాట కాకరకాయలోని మనం కోసుకున్నాం కదా. ఈసారి ఇవి కూడా వచ్చాయండి. 2 తీగలు పెట్టాను నేను అందులో. 2 తీగల్లో ఇవి వచ్చినట్టున్నాయి. మనం కట్ చేసుకుందాం. భలే ఉన్నాయండి, రుద్రాక్ష కాకర అంటారు కదా, అయ్యేనేమో ఇవి. పొట్లకాయ చూడండి ఎంత వచ్చిందో. మొన్న కోసాం కదా మనం ఇక్కడే. ఈ పందిరి అంతా కూడా కిందకి వచ్చేసింది. మళ్ళీ గుంజ పాతారు మా ఆయన. మంచి భలే వస్తున్నాయండి. ఒక్క తీక్కే ఎన్ని కాయలు పడుతున్నాయి చూడండి. ఇది ఉన్నది ఒక్క విత్తనమే కానీ మంచి బాగా వస్తున్నాయి మనకైతేని. ఇది ఎన్ని ఫీట్లు ఉంటుందో మీరు అంచనా వేసి చెప్పండి నాకు. ఎంత బాగుందో కాయ అయితే. నేను 4 అడుగులు ఉంటుందేమో అనుకుంటున్నాను. మరి 3 అడుగులున్నారు కానీ 4 అడుగులు ఉంటుందండి. ఎంత మంచి కాయ, భలే ఉంది కాయ అయితే. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా కాకరకాయలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. లేవండి, కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. కాకరకాయలు అయితే ఇవ్వచ్చు మీరు కూడా. ఇక్కడ మళ్ళీ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఈ వర్షానికి ఇంకెలా వదిలేస్తే మళ్ళీ ముదిరిపోతున్నాయి ఇట్లా. మొన్న మంచి బాగా కాసినాయండి బీన్స్ అయితే. మళ్ళీ తయారవుతాయి పైన. ఈసారి పైకి ఎక్కేసింది కదా పాద అంతా కూడా. మంచిగా ఉన్నాయి. ఇంకెక్కడన్నా చూద్దాం ఉన్నాయా. ఇక్కడ కూడా ఉన్నాయండి కొన్ని చూద్దాం. ఈ పూత అంతా మళ్ళీ మనకి చక్కగా పడుతుంది, మళ్ళీ పిందులు పడతాయి. బీన్స్ ఎప్పుడు ఇలా కోసేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మొన్న విత్తనాల కోసమని కొన్ని వదిలేసాను. ఇంకా కొన్ని అయితే నేను ఇంకా కూర ఇంకేమో వద్దులేని వదిలేసాను. మొత్తం కూడా ముదిరిపోయినట్టు అయిపోయినాయి అనమాట. ఇంకా అన్ని విత్తనాల కోసం పక్కన పెట్టాను. ఇంకా సొరకాయ పాదును కూడా అప్పుడు పెట్టాను నేను. ఇదిగో చూడండి సొరకాయ పిందులు పడుతున్నాయి కానీ మరి మురిగిపోతున్నాయి ఏంటో తెలియదు. మరి నేను పాలినేషన్ అయితే చేయలేదు, ఇంకా వర్షం వస్తుందని పైకి ఎక్కలేదు. ఇవ్వండి ఒక్క తెక్కే 3 అయితే వచ్చాయి. మరి ఇవి ఉంటాయో లేదో తెలియదు. ఇక్కడ ఒకటి వచ్చింది మనకి పిండి, ఇక్కడ కూడా పడింది. అందులో పెట్టానండి ఈ విత్తనం అయితే. అదే ఈ తీగు. ఫ్రిడ్జ్ ట్రైలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మనకి. తీగ జాతులకైతే బాగుంటుందండి పెట్టుకోవడానికి. లోతు చక్కగా లోతు అంటే 2 ఫీట్లు లోతు ఉంటుంది. వెల్లడిపు చూడండి ఎంత వచ్చిందో. మనం ఇందులో 5-6 విత్తనాలు అయితే వేసుకోవచ్చు ఈజీగా. ఇందులో నేను పర్పుల్ బీన్స్ పెట్టాను, అలాగే ఇక్కడ పొట్లకాయని వేసానండి. ఒక విత్తనం వచ్చిందని చెప్పాను కదా. ఈ చిన్నదే ఉంది కదా ఈ బాక్స్, ఈ చిన్న దాంట్లో నేను ఈ సొరకాయ పదును పెట్టాను. పిందులు కూడా బాగానే వచ్చాయి. మరి పాలినేషన్ అవే లేదు తెలియదు కదా. ఇక్కడ లాంగ్ బీన్స్ చూడండి మనకి ఇక్కడ మంచిగా వస్తున్నాయి ఇప్పుడైతే. ఈ నాటు లాంగ్ బీన్స్ అండి ఇవి. ఇక మళ్ళీ ఇక్కడ పిందులు పడుతున్నాయి, మొన్న కోసాం కదా.
ఈసారి కొంచెం వచ్చాయి. బీరకాయలు కోసుకుందామండి. బీరకాయలు చూడండి, అలాగే ఇక్కడ మంచిగా వస్తున్నాయి బీరకాయలు అయితే. కోతుల కోసమని కోసేస్తున్నానండి. ఇవి ఇంకా మనకి పెద్ద సైజు అవుతాయి బీరకాయలు అయితే. కోతులు తిరుగుతున్నాయి కదా, ఈ వర్షం ఒకటి పడుతుంది దానికి తోడు. ఇట్లని అయితే ఇంకా 2 రోజులు పోయాక వద్దాం. ఇట్లని పైన పెట్టేస్తున్నాను. ఇట్లని ఇలా దాచుకోవాలండి బీరకాయలు. పైకి చూసి అంటే ఒకసారి ఇంక మళ్ళీ మనకి కోతులతో చాలా ఇబ్బంది. చీమలు కూడా వచ్చేసి దీనికి. ఈ తీగలు చూడండి, మళ్ళీ దీన్ని అల్లుకుని వెళ్ళిపోతున్నాయి. నెట్టకు మనం పాకించకూడదు అనుకుంటున్నాం, ఈసారి అయితే మరి వెళ్ళిపోతుంది. యాపిల్ బేర్ చూసారా పూత ఎంత ఉందో, ఎంత పూత వచ్చిందో చూడండి. యాపిల్ బేర్ మనకి ఎంత పూత మరి నిలుస్తుందో లేదో తెలియదు, కానీ రెడ్ యాపిల్ బేర్ అండి ఇది. చెట్టు నిండా ఉంది పూత అయితే. ఎన్ని కాయలు ఉన్నాయి, ఒక చేతి అయితే పట్టుకోలేకపోతున్నాను. చాలా బాగా వచ్చాయి బీరకాయలు అయితే. పొట్లకాయ కూడా కోసుకున్నారండి. ఇలా తాళ్ళు కట్టుకుంటే తిన్నంగా వస్తాయని తాళ్ళు అయితే కట్టాము మనం. పొట్లకాయలు అయిపోయి కోసాం కదా, మొన్న చేసుకున్నాం కూర అయితే చాలా బాగుంది. కాయ చూడండి, నేనే పొడుగంటే నన్ను మించిపోయింది. ఈ కాయ ఎంత పొడుగు వచ్చింది. ఇది సంచి కప్పాం కానీ సంచికి బయటకే వచ్చేస్తుంది. ఇంక అందుకే నేను కట్ చేస్తున్నాను దీన్ని. 3 కాయలు అయితే వచ్చాయి చూసారా. బీరకాయలకి పోటీ పడ్డాయి పొట్లకాయలు, పొట్లకాయలకి పోటీ బీరకాయలు. మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోసుకుందామండి. మొన్న కోసేసానండి వంకాయలు అయితే. మొన్న కూర కోసమని కోసేసానండి అప్పటికప్పుడు అర్జెంటుగా. ఇప్పుడు ఈ నల్ల వంకాయలు అయితే అందుకుంటున్నాయి. అదే గుత్తి వంకాయ అంటున్నాం కదండి, అవి అయితే మనకి మళ్ళీ రెడీ అవుతున్నాయి అనమాట. 3 రకాల వంకాయ మొక్కలు తీసుకున్నాను. మరి ఇందులో నాకు కనిపించేది ఏంటంటే గుత్తి వంకాయ ఒకటి కనపడుతుంది, వైట్ వంకాయ ఒకటి. నేను తీసుకోవడం అలా తీసుకున్నాను ఏంటి మరి. ఇవి కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇక గుత్తి వంకాయ అంటే ఇలా గుత్తులు పడతాయి అన్నమాట. వంకాయలు చిన్న, ఈ వంకాయ కూడా కోసేసుకున్నాం. ఇక్కడ అలాగే నల్లేరు కూడా ఉందండి, నల్లేరు కూడా కట్ చేసుకుందాం. నల్లేరు కాడైతే నేను తీసుకుంటున్నాను కదా, బయటికి వెళ్ళిపోయింది ఇది. అయ్యయ్యో, నల్లేరు ఔషధ గుణాలు కలిగింది కదండి. మనం చట్నీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, పులుసు కూర ఏమన్నా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చండి. చక్కగా ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చు, చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఇది మోకాళ్ళ నొప్పులకి అది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను గ్రో బ్యాగ్లో పెట్టానండి, ఇది కూడా కట్ చేసుకుందాం. గ్రో బ్యాగ్ అంటే ఏదో అనుకోవద్దు, క్యారేజీ బ్యాగ్లో పెట్టి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి. మొన్న అయితే బాగా వచ్చాయి. ఈ సంవత్సరం పెట్టుకున్న మొక్కలే, మొన్న జూలైలో పెట్టుకున్నాం కదండి, కొత్త మొక్కలు అనమాట ఇవి. మంచి సైజులో వస్తున్నాయండి పచ్చిమిరపకాయలు అయితే. గ్రో బ్యాగ్లో చక్కగా కాస్తున్నాయండి, వైట్ గ్రో బ్యాగ్లో మనకు పచ్చిమిర్చి అయితే బాగానే వస్తున్నాయి. దీంతో పాటు వేసుకున్న మొక్కలు అయితే ఈ
గ్రీన్ కలర్ అనమాట, ముద్ర గ్రీన్ కలరు. ఈ చుట్టుకున్నట్టు ఉన్నాయండి, చాలా వరకు తీసేసాను నేను ఈ మొక్కల్ని, ఇలా వచ్చేసినాయి. పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని ఇచ్చాను, ఇగో మళ్ళీ బాగానే వస్తున్నాయి సిగుళ్ళు అయితే. అనవసరంగా నేను ఒక 5-6 మొక్కలకి అయితే తీసేసాను అనమాట వీటిని. ఇలా ఈరోజు హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందండి? చూడండి, పొట్లకాయలకి ఏమాత్రం తగ్గవు, ఈ బీరకాయలు అంత బాగా వచ్చాయి హైలైట్ అయితేనే. చూడండి, ప్రతిదీ కూడా మంచి బాగున్నాయి కాయలు. ఈ ట్రిప్లో అయితే రుద్రాక్ష చిన్న కాకరకాయలు అంటాం కదా, రుద్రాక్ష కాకరకాయలు అవి కొన్ని వచ్చాయి, అలాగే కొన్ని పచ్చిమిర్చి. పొట్లకాయలు మాత్రం ఏమాత్రం తగ్గవండి, 2 కేజీలకి పైగా ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి, చెయ్యి కూడా లాగేస్తుంది. మీకు చూపించాలని ఇలా పైకి తీసాను. చూడండి ఎంత పొడుగుందో ఒక కాయ అయితే. పందులు కూడా కిందకు వాలిపోయింది, మళ్ళీ కట్టామండి గట్టిగా. చూసారు కదా, ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.